హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కిడ్స్కి ఎంతో ఇష్టమైన ఒక మంచి స్నాక్ ప్యాన్ కేక్స్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక కప్లో వీట్ ఫ్లోర్, ఒక కప్పు మైదా, రెండు మిక్స్ చేసుకుంటున్నాను. ఓన్లీ మైదా తీసుకుంటే హెల్త్కి అంత మంచిది కాదు కదా, సో ఇట్లా. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అన్నీ వేసుకొని ఫస్ట్ ఈ ఫ్లోర్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము షుగర్ అండ్ ఒక ఇలాయచీ 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ అండ్ ఒక ఇలాయచీ గ్రైండ్ చేసుకొని ఆ ఫైన్ పౌడర్ని దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మీరు బటర్ అన్న వేసుకోవచ్చు, నెయ్యి అన్న వేసుకోవచ్చు. నేను హోమ్మేడ్ గీనే వేసుకుంటున్నాను. మీరు వేసుకుంటే అన్సాల్టెడ్ బటర్ వేసుకోండి. తర్వాత దీంట్లో ఒక ఎగ్ వేసుకోవాలి, ఫుల్ ఎగ్, హోల్ ఎగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం ఎగ్ ఎల్లో అండ్ వైట్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 150 to 200 ml ఆఫ్ మిల్క్ మనం గ్రాడ్యువల్గా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. అంటే మొత్తం ఒకటేసారి వేసేస్తే మనకి లంప్స్ లాగా ఫామ్ అయిపోయి అసలు ఎప్పటికీ అది సరిగ్గా ఉండదు. సో మనం గ్రాడ్యువల్గా మిక్స్ చేసుకుంటూ సాఫ్ట్ బ్యాటర్, మనకి దోశ బ్యాటర్ తెలుసు కదా, అంతకంటే కొంచెం కూడా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. చూసారు కదా, ఇట్లా మిక్స్ చేస్తూ లంప్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా కూడా వస్తాయి ప్యాన్ కేక్స్. సో ఇట్లా బాగా బీట్ చేసుకొని మీకు ఒకవేళ ఏమన్నా ఎసెన్స్ వేసుకోవాలనిపిస్తే వెనిలా కానీ అట్లా స్ట్రాబెరీ ఎసెన్స్ అన్న వెనిలా ఎసెన్స్లో అట్లా ఎసెన్స్ వేసుకోవచ్చు, ఇలాచీ ఎసెన్స్ అట్లా. నేను వేసుకున్నది మాత్రం డైరెక్ట్ ఇలాచీ షుగర్లో గ్రైండ్ చేశాను కదా, నేను అదే వేసుకున్నాను. చూసారా, లంప్స్ లేకుండా ఇలా బాగా బీట్ చేసుకోవాలి. గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే గ్రైండ్ చేస్తే చాలా లూజ్ అయిపోతుంది. బెస్ట్ ఆప్షన్ గ్రైండ్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఇలా బీట్ చేసుకున్నాం కదా, కన్సిస్టెన్సీ చూడండి, స్మూత్గా వితౌట్ ఎనీ లంప్స్ అంతా బాగా మిక్స్ అయిపోయి ఉంది. ఇప్పుడు మనం ఒక చిన్న నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాన్ని జస్ట్ బటర్ ఆర్ నెయ్యితో బ్రష్ చేసి ఇలా ప్యాన్ కేక్స్ వేసుకోవాలి. దోశలాగా తిప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా వేసి వదిలేసి గీ కానీ బటర్ కానీ వేసుకుంటూ ఉండాలి. బోత్ సైడ్స్ మంచి కాలే వరకు ఫ్లిప్ చేసుకొని మీకు కావాలనుకుంటే డార్క్ బ్రౌన్ షేడ్లో ఉంచుకోవచ్చు, లేదు కొంచెం డెలికేట్గా తీసేయాలనుకున్నా కానీ లైట్ బ్రౌన్ షేడ్లో తీసేసుకోవచ్చు. ఇలా ఒక 2 to 3 వేస్తున్నాను నేను ప్యాన్ కేక్స్. ఇట్లా హోల్స్ వస్తే బాగా కుక్ అయినట్టు. వెంటనే ఫ్లిప్ చేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి ప్యాన్ కేక్స్, సో వాళ్ళ కోసం అనమాట ఈ రెసిపీ. బట్ బయట ప్యాన్ కేక్స్లో చాలా మైదా, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా క్వాంటిటీస్ ఎక్కువ వేస్తారు. సో మనకి ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం మైదా యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను కంపల్సరీ వీట్ ఫ్లోర్ అండ్ మైదా రెండు కలిపి వేస్తాను ఈక్వల్ ప్రపోర్షన్స్లో. ఓన్లీ వీట్తో కూడా చాలా బాగా వస్తాయి, సో అలా కూడా ట్రై చేయొచ్చు. చూడండి, మన ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. దీన్ని నేను చాక్లెట్ సిరప్ తోటి గార్నిష్ చేసుకుంటున్నాను. మంచి ఫ్లేవరింగ్ కూడా వస్తుంది. చాక్లెట్ అందరి పిల్లల ఫేవరెట్ కదా. మీరు కండెన్స్ మిల్క్ ఆర్ పౌడర్డ్ షుగర్ దీంతోటైనా చేయొచ్చు. ఇదండి ఇవాళ మన కిడ్స్ ఫ్రెండ్లీ రెసిపీ. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం ఫాలో మీ. థ్యాంక్ యూ.